అందరికీ నమస్కారం. సింహరాశివారికి జూన్ 26, 27, 28 తేదీలలో మీకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. సింహరాశివారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను, రాజసాన్ని పుణికిపుచ్చుకుంటారు. అడవికి రాజు సింహం ఎలాగో ఈ రాశివారు కూడా తామున్న చోట ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకుంటారు. గ్రహాలకే రారాజు అయిన సూర్య భగవానుడిని అధిపతిగా కలిగిన సింహరాశివారు 10 మందిలో ఉన్న మీ వాక్చాతుర్యం, మీ ఆత్మవిశ్వాసం, మీ దర్పం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక వెలుగు, ఒక ఉత్సాహముంటాయి. సమస్యలు వచ్చినప్పుడు వెనకడుగు వేయడం మీ రక్తంలోనే లేదు. సింహంలా గర్జించి ధైర్యంగా వాటిని ఎదుర్కొని విజయం సాధించడం మీ నైజం. మీలో ఉండే ఈ సహజమైన ఆకర్షణ శక్తి ఇతరులను ఇట్టే కట్టిపడేస్తుంది. అందుకే అందరూ మిమ్మల్ని అనుసరించడానికి ఇష్టపడతారు తప్ప మీకు ఆదేశాలు ఇవ్వడానికి సాహసించరు. మీది సింహంలాంటి ధైర్యమే కాదు, రాజులాంటి విశాల హృదయం కూడా. స్నేహానికి, ప్రేమకు మీరు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. తమ వాళ్లు అని ఒకసారి నమ్మితే వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. మీ దాన గుణం కూడా గొప్పది. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసే మనస్తత్వమీది. అయితే మీ ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం సహించలేరు. మీ కోపం తాత్కాలికమే అయినా అది తీవ్రంగా ఉంటుంది. కాని మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోకుండా వెంటనే మర్చిపోయి మళ్లీ మామూలుగా కలిసిపోవడం మీలోని గొప్ప గుణం. మీ స్నేహాన్ని పొందినవారు నిజంగా అదృష్టవంతులు. లక్ష్య సాధనలో మీ పట్టుదల అమోఘం. స్థిర రాశి కావడంతో ఒకసారి ఒక పనిని చేయాలని సంకల్పిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించరు. మీలో సృజనాత్మకత కూడా ఎక్కువ. కళలు, నాటకరంగం, వినోద రంగాలలో మీరు రాణిస్తారు. మీరు ఏ పని చేసినా దానిపై మీదైన ఒక ముద్ర వేయాలని తపనపడతారు. మీ ఉత్సాహం, మీ సానుకూల దృక్పథం చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తాయి. అందుకే మీరు కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా అందరి మదిలో నిలిచిపోతారు. సమాజంలో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవడమే మీ జీవిత పరమావధి. దానిని మీరు తప్పక సాధిస్తారు. సింహరాశివారికి జూన్ 26, 27, 28 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 26వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితం చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుంది. మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ఏకంగా ముఖ్యమైన గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, గురుడు ఉండటం వల్ల ఇంట్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల రాకపోకలు, స్నేహితులతో కలవడం వంటివి జరగవచ్చు. మీ మాటలకు కుటుంబ సభ్యులు విలువ ఇస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిపే అవకాశముంది. మీ తండ్రిగారితో సంబంధాలు బలపడతాయి మరియు వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. అయితే మీ రాశిలోనే కుజుడు, కేతువు ఉండటం వల్ల మీలో కొంచెం కోపం, అసహనం పెరగవచ్చు. అనవసరమైన విషయాలకు ఆవేశపడి ఇంట్లో ప్రశాంతతను పాడు చేసుకోకండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ రాశిలోనే అగ్నికారకుడైన కుజుడు, ఛాయాగ్రహమైన కేతువు కలయిక వల్ల తలనొప్పి, జ్వరం, చిన్న చిన్న గాయాలు లేదా రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. అష్టమంలో ఉన్న శని కారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత శ్రద్ధ వహించాలి. కడుపుకు సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకోండి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీ రాశ్యాధిపతి సూర్యుడు, గురుడు లాంటి శుభగ్రహాలు లాభస్థానంలో ఉండటం వల్లపై అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి శుభవార్తలు వింటారు. సహోద్యోగుల సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మార్కెటింగ్, బోధన రంగాలలో ఉన్నవారికి ఈ రోజు విశేషమైన విజయాన్ని అందిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్న గ్రహాల కలయిక వల్ల అనేక మార్గాల నుండి ధనం వచ్చి చేరే అవకాశముంది. ఊహించని ధన లాభం, పాత బాకీల వసూలు, పెట్టుబడుల నుండి లాభాలు వంటివి కలుగుతాయి. స్నేహితులు లేదా పెద్ద సోదరుల ద్వారా ఆర్థికంగా లాభపడతారు. కొత్తగా ఏదైనా కొనడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు లాభాల పంట పండుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మీ నెట్వర్క్ పెరుగుతుంది మరియు పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోగలరు. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత బాగా కుదురుతుంది. జ్ఞానకారకుడైన గురువు అనుకూలంగా ఉండటం వల్ల కష్టమైన సబ్జెక్టులను కూడా
సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వివాహితులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఒకవైపు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉన్నప్పటికీ 7వ ఇంట్లో రాహువు, మీ రాశిలో కుజుడు ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో వాదనలు జరిగే అవకాశముంది. మీ కోపం, ఆధిపత్య ధోరణి సంబంధంలో సమస్యలను సృష్టించవచ్చు. భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి మరియు ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడానికి, సంతోషంగా గడపడానికి అవకాశముంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది. అయితే మీలో ఉండే కొంచెం అహం లేదా కోపం కారణంగా చిన్న చిన్న గొడవలు రావచ్చు. మీ మాటల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. జూన్ 27వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి. చంద్రుడు, బుధుడు మీ వ్యయ స్థానమైన 12వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇంట్లో అనుకోని ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ప్రయాణాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మానసికంగా కొంచెం అశాంతిగా, ఒంటరిగా అనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అపార్థాలు రాకుండా చూసుకోవాలి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కూడా జాగ్రత్త అవసరం. మీ రాశిలో కుజుడు, కేతువుల ప్రభావం కొనసాగుతుంది. దీనికి తోడు చంద్రుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల నిద్రలేమి, మానసిక ఆందోళన, కంటికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. అష్టమ శని ప్రభావం వల్ల కాళ్ల నొప్పులు, నీరసంగా అనిపించడం వంటివి ఉంటాయి. తేలికపాటి ఆహారం తీసుకోవడం, అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఈ రోజు తమ పనిలో జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల కమ్యూనికేషన్లో పొరపాట్లు, డాక్యుమెంటేషన్లో తప్పులు జరిగే అవకాశముంది. మీ వెనుక రహస్య శత్రువులు కుట్రలు చేసే ఆస్కారముంది. కాబట్టి మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అయితే 11వ ఇంట్లో ఉన్న గురువు, సూర్యుడి వల్ల మీ కష్టానికి చివరికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు కొంచెం గట్టిగా ఉంటుంది. 11వ ఇంట్లో గురువు, సూర్యుడు ఉండటం వల్ల ఆదాయానికి లోటు ఉండదు. కానీ 12వ ఇంట్లో చంద్రుడు, బుధుడు ఉండటం వల్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఆస్పత్రి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు లేదా అనవసరమైన కొనుగోళ్ల వల్ల డబ్బు చేజారిపోవచ్చు. ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. ఎవరికీ అప్పు ఇవ్వకండి, తీసుకోవద్దు. వ్యాపారస్తులు ఈ రోజు లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు లెక్కల వల్ల నష్టపోయే ప్రమాదముంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా పెద్ద ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన రోజు కాదు. దూర ప్రయాణాలు లేదా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పనులలో జాప్యం జరగవచ్చు. మీ భాగస్వాములతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత కొరవడవచ్చు. మనసు చదువు మీద నుండి పక్కకు మళ్లుతుంది. గందరగోళంగా, నిరాశగా అనిపించవచ్చు. ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడం వల్ల కొంతవరకు ఫలితముంటుంది. చెడు స్నేహాలకు, అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. వివాహిత జీవితంలో ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. మీ భాగస్వామితో మానసిక దూరం పెరిగే అవకాశముంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి రావచ్చు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రేమికులు ఈ రోజు ఒకరికొకరు సమయం ఇవ్వడం కష్టమవచ్చు. అపార్థాలు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బంధంలో కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. సున్నితమైన విషయాల గురించి ఈ రోజు చర్చించకపోవడమే మంచిది. ఒకరికొకరు కాస్త స్పేస్ ఇచ్చుకోవడం ఉత్తమం. జూన్ 28వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మీ దృష్టి ఎక్కువగా వృత్తి, ఉద్యోగం మీద కేంద్రీకృతమై ఉంటుంది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. 12వ ఇంట్లో చంద్రుడు, బుధుడు ఉండటం వల్ల కుటుంబంలో ఖర్చులు, మానసిక ఒత్తిడి కొనసాగుతాయి. అయితే వృత్తిలో మీకు లభించే విజయం ఇంట్లో వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు మీ కెరీర్ నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తారు. ఆరోగ్యపరంగా మునుపటి రోజుల మాదిరిగానే జాగ్రత్తలు తీసుకోవాలి. మీ రాశిలో కుజుడు, కేతువుల ప్రభావం వల్ల కోపం, చిరాకు, గాయాలయ్యే ప్రమాదం అలాగే ఉంటుంది. అష్టమ శని ప్రభావం ఈ రోజు మరింత ఎక్కువగా అనిపించవచ్చు. అలసట, కీళ్ల నొప్పులు వంటివి బాధిస్తాయి. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు. శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభంలోకి, మీ కర్మస్థానమైన 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మాళవ్య యోగం ఏర్పడుతుంది. ఇది మీ వృత్తి జీవితంలో ఒక పెద్ద మలుపు. ప్రమోషన్, కొత్త బాధ్యతలు, లేదా మీకు నచ్చిన ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా కళలు, మీడియా, ఫ్యాషన్, ఫైనాన్స్, లగ్జరీ వస్తువులకు సంబంధించిన రంగాలలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు వస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతాయి. ఆర్థికంగా ఆదాయం బాగున్నప్పటికీ 12వ ఇంట్లో గ్రహాల ప్రభావం వల్ల ఖర్చులు నియంత్రణలో ఉండవు. వృత్తిలో అభివృద్ధి కారణంగా భవిష్యత్తులో మీ ఆదాయం గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశముంది.
దానిని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడి అనుకూలత వల్ల మీ వ్యాపారానికి కొత్త గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్, రెస్టారెంట్లు, వస్త్ర వ్యాపారం, ఆభరణాల వ్యాపారం చేసేవారికి లాభాలు పెరుగుతాయి. మీ బ్రాండ్ విలువ పెరుగుతుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు ఈ రోజు కెరీర్ ఓరియంటెడ్ చదువులపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్ట్స్, డిజైన్, ఫైనాన్స్, మేనేజ్మెంట్ వంటి కోర్సులు చదివే వారికి అద్భుతంగా ఉంటుంది. వారి సృజనాత్మకతకు మంచి మార్కులు, గుర్తింపు లభిస్తాయి. చదువు పూర్తయిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వివాహితులు ఈ రోజు తమ వృత్తి జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల భాగస్వామికి సమయం కేటాయించలేకపోవచ్చు. ఇది చిన్న చిన్న మనస్పర్ధలకు దారితీయవచ్చు. మీ వృత్తిపరమైన విజయాలను మీ భాగస్వామితో పంచుకోవడం ద్వారా సంబంధాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. 7వ ఇంట్లో రాహువు ప్రభావం ఉంటుంది కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. ప్రేమికులు ఈ రోజు తమ కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్ల ప్రేమ వ్యవహారాలు కొంచెం వెనక్కి వెళ్లవచ్చు. అయితే మీ వృత్తిలో మీరు సాధించే పురోగతి మీ భాగస్వామికి కూడా గర్వకారణంగా ఉంటుంది. మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించడానికి ఇది మంచి రోజు. సింహరాశివారు పాటించవలసిన పరిహారాలు. ముఖ్యంగా మీ రాశిలోనే కోపానికి, ఆవేశానికి కారకుడైన కుజుడు మరియు ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక గందరగోళాన్ని ఇచ్చే కేతువు కలిసి ఉండటం వల్ల మీరు ఈ 3 రోజులు మీ ఆరోగ్యం మరియు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి మరియు గాయత్రీ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే కుజుడి ప్రభావం తగ్గడానికి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం లేదా వినడం చాలా మంచిది. దీనివల్ల అనవసరమైన కోపం, ఆవేశం తగ్గి పనులలో విజయం చేకూరుతుంది. ప్రస్తుతం మీకు అష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి పనులలో ఆటంకాలు, అనవసరమైన జాప్యం మరియు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. దీని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతి శనివారం రోజు శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించడం లేదా కనీసం నల్ల నువ్వులతో దీపం వెలిగించడం మంచిది. అలాగే పేదలకు, వృద్ధులకు లేదా మీ కింద పనిచేసే వారికి ఆహారం లేదా బట్టలు దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. ఇక 7వ ఇంట్లో ఉన్న రాహు వల్ల వైవాహిక జీవితంలో, భాగస్వామ్య వ్యాపారాలలో అపార్థాలు రావచ్చు. కాబట్టి దుర్గాదేవిని ఆరాధించడం, దుర్గా స్తోత్రం చదవడం వల్ల సంబంధ బాంధవ్యాలలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఈ గ్రహ సంచారం వల్ల మీకు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి డబ్బు విషయంలో ప్రణాళికతో వ్యవహరించండి. ముఖ్యంగా జూన్ 27, 28 తేదీలలో అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం రాత్రి పడుకునే ముందు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన దైవానికి సంబంధించిన స్తోత్రాలు, కీర్తనలు వినడం చాలా మేలు చేస్తుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పశుపక్ష్యాదులకు ఆహారం వేయడం వంటివి చేయడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాలు చాలా వరకు తగ్గి మీకు అంతా మంచే జరుగుతుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా సానుకూలంగా ఉంటూ ఓపికతో వ్యవహరించడం అన్నిటికన్నా ఉత్తమమైన పరిహారం. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.